మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి. వేద పండితుల మంత్రోచ్చారణలు, కార్యకర్తల నేతల శుభాకాంక్షలు. సింగమల్లె నువ్వు శిఖరము చేరు. ప్రజానికం ఆశీర్వచనాల మధ్య అసాధ్యం కాదు సుసాధ్యమని నిరూపించిన ఎమ్మెల్యే పదవితో శ్రీ గణేష్ జన్మదిన వేడుకలు అట్టహాసంగా సాగాయి. శిఖరము చేరి నింగిని కోరు. ఆయన కోసం దానాలు, ఆయన దృష్టిలో పడడానికి పోటీల మధ్య అంగరంగ వైభవంగా సాగాయి పుట్టినరోజు వేడుకలు. కంటోన్మెంట్ నేతలంతా లీ ప్యాలెస్ దారి పట్టగా అందరి అభినందనలు, శుభాకాంక్షలు అందుకుంటూ నాడు సామాన్యుడిగా నేడు తన కన్న కల నెరవేర్చుకున్న ఎమ్మెల్యేగా అందరి ఆశీర్వచనాలు, అభినందనలు అందుకుంటూ పుట్టినరోజు వేడుకలను భారీ ఎత్తున నిర్వహించి ఎమ్మెల్యేగా మీతో నేటి రోజు అంటూ శ్రీ గణేష్ సందడి చేశారు. శాలువాలు, పూల బొకేలు, భారీ గజమాలతో తమ అభిమానాన్ని నేతలు, కార్యకర్తలు చాటుకోగా చిన్న పెద్ద కాదు అంతా సమానమంటూ అందరి అభినందనలు అందుకుంటూ నేటి పుట్టినరోజు వేడుకల్లో స్టెప్పులేస్తూ ఎమ్మెల్యే శ్రీ గణేష్ సందడి చేశారు. గత ఏడాది కిందట ప్రజా సేవకులు, నేడు ఎమ్మెల్యేగా ప్రజల సేవకుడు. ఏడాది కిందట వేద పండితులు అందించిన ఆశీర్వచనాలు ఫలించగా ఇక అదే ఊపుతో తన కన నెరవేర్చుకున్న శ్రీ గణేష్ నేటి పుట్టినరోజు వేడుకలను భారీ ఎత్తున నిర్వహించారు. రాత్రి 12 గంటగానే మొదట తన కుటుంబ సభ్యులు విషెస్ అందుకున్న ఆయన ఇక ఉదయం నుంచి శుభాకాంక్షల వెల్లువ కొనసాగుతూ వచ్చింది. అడ్డగుట్టలోని ఆయన నివాసంలో పలువురు నాయకులు కలిసి శుభాకాంక్షలు తెలుపగా ఇక అనంతరం లీ ప్యాలెస్ లో జరిగే వేడుకలకు శ్రీ గణేష్ ఎంట్రీ ఇచ్చారు. లీ ప్యాలెస్ మార్గంలో ట్రాఫిక్ జామ్ ఏర్పడడంతో ఆయన అంగరక్షకులు పరుగులు పెడుతూ ట్రాఫిక్ ను క్లియర్ ఇక లీ ప్యాలెస్ చేరుకోగానే ప్రైవేట్ బాడీ బిల్డర్ లో ఆయన చుట్టూ రక్షణ కవచంగా నిలిచారు. వేద పండితులు పూర్ణ కుంభంతో ఆయనకు స్వాగతం పలకగా మొదటగా నిత్యం ఆయన వెంట నడిచే ఆయన శిష్యగణం మొదటి సన్మానించి వేడుక హాల్లోకి స్వాగతం పలికారు. నేను మేలు చేయు అన్నయ్య, మేలు మరచిపోనయ్య, ఈ జన్మ ఎత్తింది దేశ సేవకేనయ్య. తన సెంటిమెంట్ వాహనంలో ఉన్న ఫార్చునర్ 36 నెంబర్ గల వాహనం నుంచి అడుగుపెట్టగానే బాజా భజంత్రుల మధ్య స్వాగతాలు పలకగా ఇక హాల్ వరకు కూడా సన్మానాలు, శుభాకాంక్షలతో నేతలు, కార్యకర్తలు ముంచెత్తారు. ఎవరిని మరవకుండా పేరు పేరున వారిని పలకరిస్తూ తన కోసం వేడుకలకు హాజరయ్యేందుకు వచ్చిన నేతలకు వందనాలు సమర్పిస్తూ పుట్టినరోజు వేడుకలకు సిద్ధంగా ఉన్న కోన్ విల్లా గార్డెన్ లోని శ్రీ గణేష్ ఎంట్రీ ఇచ్చారు. మనసు ఉన్న మనిషినయ్యా, నేమీసమున్న బాలుడయ్యా. శ్రీ గణేష్ ఎంట్రీ ఇవ్వగానే ఇక నేతలు తమ సన్మానాలతో ముంచెత్తారు. కొందరు గజమాలతో పాటు పూలమాలలతో శాలువాలు కప్పి ఘనంగా సన్మానించగా వచ్చిన వారిని పేరు పేరున పలకరిస్తూ వారందించిన శుభాకాంక్షలు స్వీకరిస్తూ వారి రాకపై ఆనందం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు ఎమ్మెల్యే శ్రీ గణేష్ తెలియజేశారు. ప్రతి ఒక్కరి సన్మానాన్ని అందుకోవడంతో పాటు తనపై అభిమానంతో పలువురు తమ ప్రత్యేకతను తెలుపుతూ ఏర్పాటు చేసిన షోలపై ఆనందాన్ని వ్యక్తం చేయగా నేటి పుట్టినరోజును సంతోషకరంగా నిర్వహించుకొని వారి విందు భోజనం అందించి కృతజ్ఞతలు తెలియజేశారు. ఇక చివరిలో నాటి సామాన్య నాయకుడిని నేటి ఎమ్మెల్యేగా మార్చింది మీ ప్రేమ, అభిమానమని తెలియజేస్తూ వారి కోరిక మేరకు నేటి ఆనంద క్షణాల్లో వారితో కలిసి స్టెప్లేస్తూ శ్రీ గణేష్ సందడి చేశారు. నా గోరంత చెమటకు కొండంత సిరులిచి పెంచినది ప్రజలే కదా, నా తనువును. గత ఏడాది ఆయన ఓ స్వచ్ఛంద సేవకుడు. 15 ఏళ్లుగా కంటోన్మెంట్ గడ్డపై శ్రీ గణేష్ పేరు మారుమ్రోగిన ఆయన ఆశయం నెరవేరకపోగా ఉప ఎన్నికల్లో ఆయన కన్న కల నెరవేరి నాడు సాధారణ నాయకుడిగా వేడుకలు జరిగిన చోటే నేడు సెంటిమెంట్ గా ఎమ్మెల్యే హోదాలో వేడుకలను అట్టహాసంగా నిర్వహించగా ఏడాది వ్యవధిలో ఆయన పదవిలో వ్యత్యాసం వచ్చినా ఆయన మాత్రం పదవిలో ఉన్నా లేకున్నా నేనెప్పుడు మీ వెంటే అంటూ అదే రీతిలో వేడుకల్లో పాల్గొనడం విశేషం. నేను మేలు చేయు అన్నయ్య, మేలు మరచిపోనయ్యా, ఈ జన్మ ఎత్తింది దేశ సేవకేనయ్యా. కంటోన్మెంట్ కాంగ్రెస్ పార్టీ రథసారథి, అభివృద్ధి ప్రదాత, యంగ్ అండ్ డైనమిక్ నాయకుడు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ అన్నగారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీరెలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శుభాకాంక్షలు తెలుపుతున్న వారు దైద శ్యామ్ సుందర్ మాదిగ, తెలంగాణ మాదిగ దండోర రాష్ట్ర అధ్యక్షుడు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ జన్మదిన వేడుకలకు ఆ నాయకుడు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. ఆయన ఎంట్రీ ఇవ్వగానే ఆర్కెస్ట్రా శ్రేణి సభ్యులు సైతం ఘన స్వాగతం పలుకుతూ ఒక్కసారిగా అందరి దృష్టి ఆయనపై పడేలా చేశారు. వేడుకల్లో పాల్గొన్న ఆ నాయకుడితో ఫోటోలు దిగేందుకు పోటీ పడ్డారు. యువత ఆయన చుట్టూ చేరి ఒక సెల్ఫీ ప్లీజ్ అంటూ వెంటపడ్డారు. శ్రీ గణేష్ జన్మదిన వేడుకల్లో గొల్లకిట్టు ప్రత్యక్షమయ్యారు. గొల్లకిట్టుకు సెల్ఫీల గోల ఈనాటి ప్రత్యేక కథనం మీ ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్లో. అందరూ లైక్, కామెంట్, షేర్ చేయరి, ఇన్స్టాగ్రామ్ ఫాలో గారి అని ఒకసారి అయ్యప్పన్న. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ జన్మదిన వేడుకలు లీ ప్యాలెస్ లో అట్టహాసంగా జరిగాయి. ఎమ్మెల్యేగా మొదటిసారి పుట్టినరోజు వేడుకలను జరుపుకుంటుండటంతో కంటోన్మెంట్ నియోజకవర్గంతో పాటు నగరం నలుమూలల నుంచి కాంగ్రెస్ పార్టీ నాయకులు, అభిమానులు, శ్రేయభిలాషులు తరలివచ్చి శ్రీ గణేష్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపేందుకు పోటీ పడ్డారు.
జనసందోహం మధ్య శ్రీ గణేష్ జన్మదిన వేడుకలు జరిగాయి. వేలాది మంది తరలివచ్చారు. మారడపల్లి కిట్టు యాదవ్ ఎంట్రీతో ఆర్కెస్ట్రా బృందం సైతం కిట్టు యాదవ్ కు స్వాగతం పలుకుతూ ఆయన పేరుతో పాట పాడి మరీ జోష్ నింపారు. స్టేజీ ప్రాంగణం కిక్కిరిసిపోవడంతో కిట్టు యాదవ్ కొద్దిసేపు ముందు వైపున కుర్చీలో కూర్చొని వేడుకను తిలకించారు. కిట్టు యాదవ్ రావడంతో యువత ఆయన వద్దకు చేరుకొని ఫోటోలు దిగేందుకు పోటీపడ్డారు. కొద్దిసేపు అనంతరం స్టేజీ పైకి వెళ్లి శ్రీ గణేష్ కు పుష్పగుచ్చాలు అందించి శాలువాతో సత్కరించి పుట్టినరోజు శుభాకాంక్షలు కిట్టు యాదవ్ తెలిపారు. తన అనుచర వర్గంతో అక్కడికి చేరుకున్న కిట్టు యాదవ్ కొద్దిసేపు శ్రీ గణేష్ తో ముచ్చటించి ఫోటోలు దిగుతూ సందడిగా కనిపించారు. శుభాకాంక్షలు తెలిపి తిరుగు ప్రయాణమవుతున్న సమయంలో కిట్టు యాదవ్ ను అనుసరిస్తూ యువకులు ఆయనతో కలిసి మాట్లాడేందుకు పోటీపడ్డారు. కొందరైతే ఒక్క ఫోటో ప్లీజ్ అంటూ కిట్టు యాదవ్ తో ఫోటోలు దిగారు. ఫంక్షన్ హాల్ గార్డెన్ లో కొద్ది సమయాన్ని కేటాయించి మరీ యువకులతో కలిసి ఫోటోలు దిగుతూ కిట్టు యాదవ్ సందడి చేశారు. మరో యువకుడైతే ఏకంగా ఫైల్ 1 కిట్టు యాదవ్ తో ఉన్న ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవ్వండి అంటూ సెల్ఫీ ఫోటో దిగి సంతోషాన్ని పంచుకున్నారు. తన అభిమాని కోరిక నెరవేర్చేలా హాయ్ చెప్తూ కిట్టు యాదవ్ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అందరూ లైక్ కామెంట్ షేర్ చేయరి, ఇన్స్టాగ్రామ్ ఫాలో గారి అని ఒకసారి అయ్యప్ప. సామాజిక మాధ్యమాల్లో కిట్టు యాదవ్ ఫాలోయింగ్ పెరగడంతో కిట్టు యాదవ్ పేరు మరింతగా ప్రసిద్ధిగాంచింది. ఏదైనా కార్యక్రమానికి కిట్టు యాదవ్ హాజరయ్యారంటే కిట్టు యాదవ్ ను కలిసేందుకు పలువురు ఎక్కువ ఆసక్తి కనబరుస్తుంటారు. తన కుమార్తెను రాజకీయ అరంగేట్రం చేపించిన కిట్టు యాదవ్ ఎక్కువ సమయాన్ని అభిమానులకు కేటాయిస్తూ కనిపించారు. కంటోన్మెంట్ అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతూ కంటోన్మెంట్ ప్రజల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న డైనమిక్ నాయకుడు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీరనుకున్న లక్ష్యం త్వరలోనే నెరవేరాలని కోరుకుంటూ ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ ఆనంద్ బాబు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు. ఆయనది 15 నెలల కష్టం, వారిది 3 రోజుల మురిపం. పట్టుమని ఆయన కోసం కష్టపడేది లేదు, ఎన్నికల్లో ఆయన కోసం చెమటోచింది లేదు. కానీ నేడు మాత్రం అంతా మేమే చేసాం అన్నట్టుగా కొందరు ముందు వరుసలో నిల్చొని హడావిడి చేస్తే అసలైన వారంతా వెనకడుగు వేసేలా పరిస్థితి మారింది. నాటి శ్రీ గణేష్ లో నేడు కొత్తదనం కనిపించకపోయినా ఆయన చుట్టూ ఉన్న పరిస్థితులు మాత్రం మారిపోగా ఆయన టీం సభ్యులు ఎవరు, ఆయన కుటుంబీకులు ఎవరు అని తెలియని వారు కూడా నేడు తెగ హడావిడి చేశారు. సీటు కోసం నేతలు కొందరు పట్టుబడితే మరికొందరు ఆయన దృష్టిలో పడేందుకు సందట్లో సడేమియా అన్నట్లుగా వ్యవహరించేశారు. బ్యానర్లతో కొందరు పోటీ పడితే మరికొందరు ఏనాడో కనిపించని వీరంతా ఎవరు అంటూ పాత నేతలు ఆశ్చర్యపోతూ అడుగు వేయాల్సిన పరిస్థితి. మరి శ్రీ గణేష్ వేడుకల్లో హైలైట్స్ ఏమిటి అనుకుంటున్నారా? వాచ్ ఫోకస్. లీ ప్యాలెస్ లో జరిగిన వేడుకలు ఓవైపు సందడిగా సాగితే మరోవైపు కొత్త నేతల ఎంట్రీతో పాటు పదవి ఆశించి వచ్చిన నేతల తాకిడితో సందడిగా మారింది. కొందరు శ్రీ గణేష్ చూపు తమ మీద పడాలంటూ పోటీ పడగా అసలు కష్టపడ్డ ఎస్జీఎఫ్ టీం కన్నా వారి హడావిడే ఎక్కువైంది. ఆయన సోదరుడు సురేష్ పాండు అక్కడి పరిస్థితులు గమనిస్తూనే ఉండగా ఇక ఆయన కుమారుడు ముకుల్ మొదటి నుంచి చివరి వరకు సాగుతున్న ఏర్పాట్లు, భోజన ఏర్పాట్లను సైతం పర్యవేక్షిస్తూ తన తండ్రిపై అభిమానంతో వస్తున్న వారి సంఖ్య ఎంత అంతా లెక్కలేస్తూ చక్కర్లు కొట్టారు. ఇక ఒకానొక సమయంలో వారి సోదరులను గుర్తుపట్టకుండా బాడీ బిల్డర్లు ఆపిన పరిస్థితి అయితే వెంటనే విషయం గమనించిన ఎస్జీఎఫ్ టీం అసలు విషయం చెప్పి 2 చివాట్లు పెట్టి పైకి పంపించారు. ఎన్నడూ లేని విధంగా నేడు 10కి పైగా బాడీ బిల్డర్లు ఆయనకు ప్రైవేట్ అంగరక్షకులుగా మారి స్టేజిపై ఆంక్షలు విధించి వచ్చే వారికి దారి చూపగా ఇక వారితో కొందరు వాగ్వాదానికి దిగవలసిన పరిస్థితి ఏర్పడింది. ఆయన వెంట నిలిచి ఆయన కోసం కష్టపడ్డవారు ఎస్జీఎఫ్ టీంతో పాటు పలువురు కార్యకర్తలు కాగా కొందరు ఆయన పోటీలో ఉన్నప్పుడు కనిపించలేదు. కనీసం ఎన్నికల్లో ప్రచారం చేయకుండా ఆయన గెలిచిన వెంటనే తామే గెలిపించాం, వేడుకల్లో కూడా మాదే హడావిడి అంటూ స్టేజ్ చుట్టూ చేరి పెద్దరికం చేసే పనిలో పడ్డారు. చాలా మంది కొత్త నేతలు బ్యానర్లతో పాటు స్టేజిపై ఆధిపత్యం చేయడం, కొందరికి కాల్చుకొచ్చిన తమ నేడు ప్రోగ్రాంలో లేనిపోని గొడవలు వద్దంటూ కాస్త తగ్గి తమ అభిమాన నేతకు శుభాకాంక్షలు తెలియజేసి వెనుక తిరిగారు. ఫైరింగ్ గన్ పేల్చే సమయంలో కాస్త తోపులాట ఇబ్బందిగా ఏర్పడగా అది కాస్త పేరడంతో పెను ప్రమాదం తప్పింది. అయితే వెంటనే ఆయన టీం సభ్యులు తేరుకొని దూరం జరపగా ఆయన దృష్టిలో పడేందుకు శ్రీ గణేష్ ఆశీర్వచనాలు అందుకొని తమ సీటుపై కర్చీఫ్ వేసుకునేందుకు నేతలు పడ్డ పోటీ మాత్రం పుట్టినరోజు వేడుకల్లో సామాన్యంగా లేదు. శ్రీ గణేష్ పుట్టినరోజు వేడుకలు అనగానే కొందరు నేతలు తమకు బలం లేకపోయినా బ్యానర్ల రూపంలో తమ బలవంతులమీదని నిరూపించుకోవాల్సింది కొందరు తాపత్రయపడితే మరికొందరు స్టేజ్పై వచ్చిపోయే వారిని ఎలా ఆపాలి, ఎలా పంపాలి అంటూ కార్యక్రమం మొత్తం వారిది అన్న రీతిలో బిల్డప్ ఇవ్వగా అసలు కష్టపడ్డే వారికి కాస్త కోపం తెప్పించినా ఇక చూస్తూ వారి పనుల్లో వారు నిమగ్నం కావడం విశేషం.
అందరి మంచి కోరుకునే నాయకుడు, మాట ఇస్తే తప్పని నేత, కంటోన్మెంట్ అభివృద్ధి కొరకు నిరంతరం పరితపిస్తున్న నాయకుడు, కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ అన్న గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఆ భగవంతుని అనుగ్రహం మీపై ఎల్లవెల్లలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరిలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ చిరమైన సంతోష్ యాదవ్, మారడపల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయ మాజీ చైర్మన్. తెలంగాణ ఉద్యమకర్త, నాటి పోరాట పటిమను ఓమారు గుర్తు చేసుకుంటూ ఆయన జయంతిని పురస్కరించుకుని బీఆర్ఎస్ నాయకురాలు నివేదిత సాయన ఘన నివాళులర్పించారు. తెలంగాణ భవన్లో జరిగిన కార్యక్రమంలో పాల్గొనడంతో పాటు బొల్లారంలోని ఆచార్య జయశంకర్ విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. తన టీం సభ్యులతో కలిసి తెలంగాణ భవన్లో జరిగిన ఆచార్య జయశంకర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం బోర్డు మాజీ సభ్యుడు లోకనాథ్తో కలిసి తెలంగాణ ఉద్యమకర్త జయశంకర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించడంతో పాటు తెలంగాణ రాష్ట్ర కళ సాకారం చేసిన నాయకుడు ఆయన అంటూ తెలియజేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు కిరణ్, ఏఎల్ ఆనంద్, కేబి శంకర్రావు, మురళి, గజ్జల గోపాల్, త్యాగరాజు, జాన్సీలతో పాటు పలువురు పాల్గొన్నారు. పార్టీ పెద్దలతో కలిసి తెలంగాణ భవన్లో స్థానిక నేతలతో కలిసి నియోజకవర్గంలో 2 చోట్ల తానేనంటూ నివాళుల కార్యక్రమంలో బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గజ్జల నగేష్ పాల్గొన్నారు. ఉద్యమ పార్టీకి అండదండగా నిలిచి తెలంగాణ ఉద్యమంలో ప్రముఖ పాత్ర వహించిన ప్రొఫెసర్ జయశంకర్ సేవలను స్మరిస్తూ తెలంగాణ భవన్లో జరిగిన నివాళుల కార్యక్రమంలో పార్టీ పెద్దలతో కలిసి గజ్జల నగేష్ పాల్గొన్నారు. పార్టీకి ఎల్లవెల్లలా తోడుగా నిలుస్తున్న ఆయన పార్టీ పెద్దలతో కలిసి వేడుకల్లో పాల్గొనడంతో పాటు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం స్థానిక నాయకుడిగా కంటోన్మెంట్ నియోజకవర్గ పరిధిలో 8వ వార్డు బొల్లారంలో గల ఆచార్య ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించడంతో పాటు ఆయన ఇచ్చిన స్ఫూర్తితోనే తెలంగాణ రాష్ట్రం సాకారమైందంటూ తెలియజేశారు. కార్యక్రమంలో మార్కెట్ మాజీ వైస్ ప్రెసిడెంట్ వేణుగోపాల్ రెడ్డి, నగేష్ యాదవ్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు రావుల సతీష్, శేఖర్, శత్రు, శ్రీనివాస్, శివ, రాజ్ కుమార్ తో పాటు పలువురు పాల్గొన్నారు. ఏ విధంగా వారు కళలు కన్నారో ఆ కళలన్నింటినీ కూడా మనం నిజం చేసుకుంటూ ముందుకు సాగవలసిన అవసరం మన పుస్తకాల పైన ఉందని తెలియజేస్తూ కంటోన్మెంట్ లో 1, 2, 3, 4 వార్డులో ఉన్న ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాల వద్ద ఘన నివాళులర్పించడంతో పాటు ఆయన జయంతి వేడుకల్లో మార్కెట్ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ పాల్గొన్నారు. కంటోన్మెంట్ 1వ వార్డులోని జయనగర్, 2, 3 వార్డులోని కట్టమైసమ్మ, రసుల్పుర, 4వ వార్డులోని మారేడుపల్లిలోని ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి పూలమాలలు వేసి టిఎన్ శ్రీనివాస్ అంజలి ఘటించారు. తెలంగాణ ఉద్యమానికి బాటలు వేసి ప్రథమ నాయకుడు ఆయన అంటూ తెలియజేస్తూ వేడుకల్లో పాల్గొన్నారు. కార్యక్రమంలో పనాస సంతోష్, దేవులపల్లి శ్రీనివాస్, కుమార్ ముద్రాజ్, ఓంప్రకాష్, అరుణ్, టింకు శ్రీనివాస్ తో పాటు పలువురు పాల్గొన్నారు. కంటోన్మెంట్ 4వ వార్డులో ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలను సీనియర్ నాయకుడు పనాస సంతోష్ నిర్వహించారు. మారేడుపల్లిలో వేడుకలు నిర్వహించడంతో పాటు జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. కార్యక్రమంలో టిఎన్ శ్రీనివాస్, యుగంధర్, శ్యామ్, రావు, విజయలక్ష్మి, మనీష్, సంతోష్, సాయి వెంకటేష్ తో పాటు పలువురు భారీగా పాల్గొన్నారు. శ్రీ గణేష్ ఫౌండేషన్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించి కంటోన్మెంట్ ప్రజల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న డైనమిక్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీరనుకున్న లక్ష్యం నెరవేరాలని, కంటోన్మెంట్ నియోజకవర్గం అభివృద్ధి పథంలో దూసుకెళ్లాలని కోరుకుంటూ శుభాకాంక్షలు తెలుపుతున్న వారు తేజ్పాల్, 7వ వార్డు కాంగ్రెస్ పార్టీ నాయకుడు. మాజీ మంత్రి సదాలక్ష్మి అమ్మవారి ఆశయం 40 ఏళ్ల మాదిగ దండోరా ఉద్యమానికి ఇన్నాళ్ళు న్యాయం జరిగింది. సుప్రీంకోర్టు ఎస్సీ, ఎస్టీ వర్గీకరణపై ఇచ్చిన తీర్పుపై హర్షం వ్యక్తం చేస్తూ హస్తినాలో తమ ఆనందాన్ని టీఎంఆర్పీఎస్ నాయకులు తెలియజేశారు. రాష్ట్రాలకు రిజర్వేషన్ అమలు చేసుకునే అవకాశం కల్పిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు వర్గీకరణ పోరాటంలో అమరులైన వీరులకు అర్పిస్తూ భారీ ర్యాలీని నిర్వహించారు. విజయోత్సవ ర్యాలీగా జంతర్ మంతర్ వద్ద ర్యాలీ నిర్వహించగా ర్యాలీకి ముఖ్య అతిథిగా టీఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఇటుక రాజు మాదిగ హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. మాజీ మంత్రి సదాలక్ష్మి నాడు ఆశించిన ఫలితం ఇన్నాళ్లకు నెరవేరిందని, 40 ఏళ్లుగా వర్గీకరణ కోసం మాదిగ దండోరా ఎంతగానో పోరాటం చేసిందని, ఎంతో మంది వర్గీకరణ కోసం అమరులయ్యారని గుర్తు చేస్తూ ఈ విజయం వారికే అంకితమని తెలియజేస్తూ ఢిల్లీ విధుల్లో భారీ ర్యాలీలో టీఎంఆర్పీఎస్ కథం తొక్కింది. అందుకు సహకారం అందించిన నాయకులతో పాటు అధికారులు, న్యాయవాదులు, మీడియాకు కృతజ్ఞతలు తెలపడంతో పాటు ఇది అందరి విజయం అంటూ తెలియజేశారు. విజయోత్సవ ర్యాలీలో వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు టీఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఇటుక రాజు మాదిగ తెలియజేశారు. విజయోత్సవ ర్యాలీలో ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు సిరిసనోళ్ల బాలరాజు మాదిగ, రాష్ట్ర గౌరవ అధ్యక్షులు బోయపల్లి నరసింహులు మాదిగ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు భాషా పొంగు సత్యం మాదిగ, సింగపాగ జంగయ్య మాదిగ, రాష్ట్ర ఉపాధ్యక్షులు గండి బాలరాజు మాదిగ, రాష్ట్ర కార్యదర్శి జోగు రామస్వామి మాదిగ, టీఎంఆర్పీఎస్ నాయకులు జంగాల రవి, కత్తి ఉపేందర్, దుర్గయ్య, కనకం రవి, లచ్చయ్యతో పాటు పలువురు పాల్గొన్నారు. ये जजमेंट ABCD कैटेगराइजेशन स्टेट्स पूरा कर ले सकते बोल के हमारा जजमेंट दिए बोल के हम लोग ये इधर जंतर मंतर पे आज मिठाई बांटने के लिए आए हुए हैं. స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా పరిశుభ్రతపై అవగాహన కల్పించడంతో పాటు స్థానికులకు మొక్కలు పంచి తమ చుట్టూ ఉన్న పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలంటూ కార్పొరేటర్ కొంత దీపికా నరేష్ సూచించారు. కంటోన్మెంట్ మోంటా డివిజన్లోని బూస్లీ హోటల్ వద్ద గల పోస్టాఫీస్ ల్యాండ్ అపరిశుభ్రంగా మారగా ఆ ప్రాంతాన్ని శుభ్రపరచడంతో పాటు డస్ట్బిన్ గా ఆ స్థలం మారకుండా
మొక్కలు నాటి సుందరవనంగా మార్చారు. స్థానికులను మొక్కలు పంచి పెంచడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కలిసి రావాలంటూ పిలుపునిచ్చారు. జేహెచ్ఎంసీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఏఎంసీ గాయత్రీదేవి, సూపర్వైజర్ నర్సింగ్రావు, వార్డ్ శానిటేషన్ ఇన్ఛార్జ్ సుధీర్, జవాన్లు ప్రభాకర్, జహంగీర్, బాబురావు, బాలకృష్ణ, రేణులతలతో పాటు పలువురు పాల్గొనగా అనంతరం బ్రూస్లీ హోటల్ వద్ద ఛాయ్ పే చర్చా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇక శ్రావణ మాసం ప్రారంభం కావడంతో కొంత దీపికా నరేష్ దంపతులు ఆవుల మందలోని పరమేశ్వరి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు మంగళగౌరి పూజలో భాగంగా పసుపు కుంకుమలతో అమ్మవారి ఆశీర్వచనాలు తీసుకున్నారు. ప్రభుత్వం అందించిన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లను లబ్ధిదారులకు అందించడంతో పాటు పలు కార్యక్రమాల్లో బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. కంటోన్మెంట్ 1వ వార్డుకు చెందిన పలువురు ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతూ ఆసుపత్రిలో అడ్మిట్ కాగా వారు డిశ్చార్జ్ అయిన అనంతరం సీఎం రిలీఫ్ ఫండ్కు దరఖాస్తు చేయించారు. సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి చెక్కులు రాగా నేడు చెక్కులను లబ్ధిదారులకు జక్కుల మహేశ్వర్ రెడ్డి అందించారు. కార్యక్రమంలో హసీన్ ఖాన్, విజయ్, రిజ్వాన్, బాబురావు, నవీన్, అనిల్తో పాటు పలువురు పాల్గొనగా అనంతరం నల్లపోచమ్మ ఎల్లమ్మ ఆలయంలో ఓడి బియ్యం అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో మల్లేష్, రాజు కుమార్తో పాటు పలువురు పాల్గొన్నారు. బోయిన్పల్లి మాస్టర్ మైండ్ స్కూల్ కరాటే కుంఫు పోటీలో అత్యున్నత ప్రతిభ కనబర్చి బహుమతుల పంట పండించింది. 1, 2, 3 స్థానాలతో పాటు పలు స్థానాల్లో పోరాడి విజయం సాధించింది. చదువుతో పాటు అన్నింటా తమ స్టూడెంట్స్ ముందు వరుసలో ఉంటారంటూ తెలియజేశారు. మారేడుపల్లిలో జరిగిన 1వ నేషనల్ లెవెల్ కరాటే కుంఫు ఛాంపియన్షిప్ పోటీలో గోల్డ్, సిల్వర్, బ్రోంజ్ మెడల్స్ సాధించారు. ట్రైనర్ విఠల్ ఆధ్వర్యంలో 25 మంది స్టూడెంట్స్ ఈ పోటీలో పాల్గొనగా మేధానాష్, సమీక్షలు గోల్డ్ మెడల్ గెలుపొందారు. పలు విభాగాల్లో ట్రోఫీలు సాధించి క్రీడల్లో మాకెవరూ సాటి లేరంటూ మాస్టర్ మైండ్ చిన్నారులు నిరూపించగా వారు అందించిన విజయంపై స్కూల్ యాజమాన్యం ఆనందాన్ని వ్యక్తం చేసింది. మాస్టర్ మైండ్ స్కూల్ చైర్మన్ రాజు సంగాని, డైరెక్టర్ నాగరాజు, జనరల్ శ్రీనివాసరావు, ప్రిన్సిపల్ సునీతలు స్టూడెంట్స్ సాధించిన విజయంపై హర్షం వ్యక్తం చేశారు. విజయాన్ని అందుకున్న స్టూడెంట్స్ ను అభినందించారు. విద్యతో పాటు క్రీడలపై ఆసక్తి కలిగేలా ప్రోత్సహించడం తమ ప్రత్యేకత అని, అందువలనే ఇంతటి విజయం తమకు దక్కిందని స్కూల్ యాజమాన్యం తెలియజేసింది. కంటోన్మెంట్ కాంగ్రెస్ పార్టీ రథసారథి, అభివృద్ధి ప్రదాత, యంగ్ అండ్ డైనమిక్ నాయకుడు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ అన్నగారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీరెలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శుభాకాంక్షలు తెలుపుతున్న వారు దైద శ్యామ్ సుందర్ మాదిగ, తెలంగాణ మాదిగ దండోర రాష్ట్ర అధ్యక్షుడు. హైదరాబాద్ నగరానికి ఆదాయం వస్తున్నప్పటికీ అభివృద్ధి కొరకు కేటాయింపులో అన్యాయం జరుగుతుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధి కొరకు త్వరలో దిశ కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు కిషన్ రెడ్డి వెల్లడించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ అభివృద్ధికి అంతగా నిధులు కేటాయించడం లేదంటూ కిషన్ రెడ్డి ఆరోపించారు. పాత బస్తీలో వసతులు కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని కిషన్ రెడ్డి అన్నారు. నగర అభివృద్ధి కొరకు ప్రత్యేక ప్రణాళిక విడుదల చేయాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. సికింద్రాబాద్ పార్సీగుట్టలో ఎంపీ నిధులతో పూర్తయిన కమ్యూనిటీ హాల్ను కిషన్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు. స్థానికంగా రెవెన్యూ వస్తున్నప్పటికీ కూడా కేటాయింపుల్లో పూర్తి స్థాయిలో మరి న్యాయం జరగడం లేదు. కాబట్టి నేను ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను, హైదరాబాద్ నగరానికి కేటాయింపులు పెంచాల్సినటువంటి అవసరం ఉంది. ఎన్నికల్లో ముందుండి పనిచేసిన ఆ నాయకుడు ఏడుకొండల స్వామి సన్నిధిలో కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకుని ఎమ్మెల్యే శ్రీ గణేష్ జన్మదిన వేడుకలు జరిపి శ్రీ గణేష్ పై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. బోయినపల్లికి చెందిన సీనియర్ నాయకుడు ముప్పిడి మధుకర్ కుటుంబ సమేతంగా తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో గడిపారు. ఎన్నికల్లో శ్రీ గణేష్ గెలిస్తే తిరుమల స్వామిని దర్శించుకుంటానని మొక్కుకున్నారు. శ్రీ గణేష్ పుట్టినరోజు సందర్భంగా తిరుమలలో స్వామివారిని దర్శించుకోవడం జరిగిందని ముప్పిడి మధుకర్ తెలిపారు. ఎట్టకేలకు కుటుంబానికి అధిక సమయం కేటాయించి స్వామివారి దర్శనానికి వెళ్లడం పట్ల కుటుంబ సభ్యులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. అభిమాని తెచ్చిన కేకును కట్ చేసి ఆయనకు తినిపించి ఎమ్మెల్యే శ్రీ గణేష్ అభిమానానికి అభినందనలు తెలిపారు. బోయినపల్లి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ కదివరన్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారు. లీ ప్యాలెస్ లో జరిగిన కార్యక్రమంలో పాల్గొని ఎమ్మెల్యే శ్రీ గణేష్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపి కేక్ కట్ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నందుకౌడ్, అర్జున్, మహేష్, కిషోర్ తదితరులు పాల్గొన్నారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ పుట్టినరోజు వేడుకల్లో చిరవైన కుటుంబీకులు పోటీ పడ్డారు. శ్రీ గణేష్ జన్మదిన వేడుకలు విభిన్నంగా నిర్వహించి శ్రీ గణేష్ దృష్టిలో పడేందుకు వారు చేసిన ప్రయత్నం అంతా ఇంత కాదు. మోండా డివిజన్ నుంచి రానున్న కార్పొరేటర్ ఎన్నికల కొరకు సిద్ధమవుతున్న ఆశావాహులు శ్రీ గణేష్ జన్మదిన వేడుకల్లో వారు చేసిన సందడి ఎంత చెప్పుకున్నా తక్కవే. ఒకరిని మించి ఒకరు అన్నట్టుగా పోటీ పడుతూ మరియు పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ శ్రీ గణేష్ ను ఆకట్టుకున్నారు. ఏళ్లుగా గ్రహించిన మన మారేట్పల్లి సంతోష్ యాదవ్ అన్న గారు వారి బాటలో నడవాలని కోరి వారి పార్టీలో చేరారు. మొదటి నుంచి
శ్రీ గణేష్ కు అపార భక్తుడుగా ఉంటూ ముందుకు సాగుతున్న మారేడుపల్లి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థాన మాజీ చైర్మన్ చిరబిన సంతోష్ యాదవ్ శ్రీ గణేష్ జన్మదిన వేడుకలు అట్టహాసంగా నిర్వహించారు. శ్రీ గణేష్ పుట్టినరోజును పురస్కరించుకుని పలు చోట్ల సేవా కార్యక్రమాలతో ఆకట్టుకున్నారు. స్కూల్ విద్యార్థుల మధ్య పుట్టినరోజు వేడుకలను నిర్వహించి బుక్ స్టేషనరీ సామగ్రిని అందజేశారు. అనాథాశ్రమంలో వేడుకలు నిర్వహించి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇక లీ ప్యాలెస్ లో జరిగిన వేడుకల్లో చిర్రబైన సంతోష్ యాదవ్ శ్రీ గణేష్ కు అందించిన గిఫ్ట్ అదరహో అనిపించింది. శ్రీ గణేష్ జీవిత చరిత్రను తెలియజేస్తూ ఎల్ఈడి స్క్రీన్ పై టెలిఫిలిం ను ప్రదర్శించారు. అక్కడున్న కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటు శ్రీ గణేష్ సైతం టెలిఫిలిం కు ఫిదా అయ్యారు. శ్రీ గణేష్ బయోగ్రఫీ విడుదల చేసే వరకు కూడా రహస్యంగా చిర్రబైన సంతోష్ సర్ప్రైజ్ చేశారు. సదా ప్రజల సమస్యలను బాధ్యతగా తన భుజాలపై మోస్తూ వాటికి పరిష్కారాన్ని దిద్దే బాధ్యత గల నాయకుడు మన శ్రీ గణేష్ అన్న. సికింద్రాబాద్ తుకారం గేట్లోని నారాయణన్ సుగ్నా గార్ల 7వ సంతానం మన శ్రీ గణేష్ అన్న గణేష్ ఫౌండేషన్ ను స్థాపించారు. ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమాలకు ప్రజలు ఆయనను మనసారా దీవించారు. గెలుపుకి మార్గాన్ని చూపాడు. వారి ప్రజాసేవను ఎన్నో ఏళ్లుగా గ్రహించిన మన మారేట్పల్లి సంతోష్ యాదవ్ అన్న గారు వారి బాటను నడవాలని కోరి వారి పార్టీలో చేరారు. అన్నా అని పిలిచిన చోటు కాంగ్రెస్ పార్టీలో చిర్రబైన వంశీకుల ఎంట్రీకి ముందుగానే సీనియర్ నాయకుడిగా కొనసాగుతున్న బద్రీనాథ్ యాదవ్ సైతం నేనేమీ తక్కువ కాదన్నట్లుగా వ్యవహరించారు. ఆర్కే ఓల్డ్ ఏజ్ హోమ్ లో వృద్ధుల మధ్య శ్రీ గణేష్ జన్మదిన వేడుకలు నిర్వహించడంతో పాటు ఓల్డ్ ఏజ్ హోమ్ లో ఉంటున్న వారికి అన్నదానం, పండ్ల పంపిణీలో పాటు మెడికల్ కిట్స్ ను అందజేసి శ్రీ గణేష్ పై ఉన్న అభిమానాన్ని బద్రీనాథ్ యాదవ్ చాటుకున్నారు. తన బలం తెలిసేలా ఆర్కే హోమ్ లో వేడుకలు నిర్వహించి అతిథిగా మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావును ఆహ్వానించి ఎమ్మెల్యే శ్రీ గణేష్ కు సర్ప్రైజ్ ఇచ్చారు. పుష్పగుచ్చాలు అందజేసి వేడుకలను ఓల్డ్ ఏజ్ హోమ్ లో జరిపారు. ఓల్డ్ ఏజ్ హోమ్ వృద్ధుల మధ్య వేడుకలు జరుపుకోవడం పట్ల శ్రీ గణేష్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. అనంతరం లీ ప్యాలెస్ లో జరిగిన వేడుకల్లో బద్రీనాథ్ యాదవ్ పాల్గొని శ్రీ గణేష్ కు శుభాకాంక్షలు తెలిపారు. మోంటా డివిజన్ రెన్సిమెంటల్ బజార్ లో సైతం శ్రీ గణేష్ జన్మదిన వేడుకలు ఆశావాహనీత గ్రేటర్ హైదరాబాద్ వైస్ ప్రెసిడెంట్ నందికంటి రవి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులతో కలిసి పాఠశాలలో నోట్బుక్, స్టేషనరీ సామగ్రిని అందజేసి శ్రీ గణేష్ జన్మదిన వేడుకలను నందికంటి రవి నిర్వహించారు. శ్రీ గణేష్ పుట్టినరోజు సందర్భంగా స్కూల్ విద్యార్థుల మధ్య వేడుకల నిర్వహణ జరిగిందని నందికంటి రవి తెలిపారు. సంతోష్ మాత దేవాలయంలో శ్రీ గణేష్ గోత్రనామాలతో ప్రత్యేక పూజలను నందికంటి రవి టీం సభ్యులు నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ నగర్ లో శ్రీ గణేష్ చిత్రపటం వద్ద కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. శ్రీ గణేష్ జన్మదిన వేడుకల సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం సంతోషంగా ఉందని నందికంటి రవి అన్నారు. అనంతరం లీ ప్యాలెస్ లో శ్రీ గణేష్ ను కలిసి పుష్పగుచ్చాలు అందజేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్, రామ్మోహన్, శ్రీరాజ్, రాజు, నామ్దేవ్, శంకర్ తదితరులు పాల్గొన్నారు. మరో ఆశావాహనేత ఆర్డీ నగేష్ యాదవ్ సైతం ఎమ్మెల్యే శ్రీ గణేష్ జన్మదిన వేడుకలు నిర్వహించేందుకు పోటీ పడ్డారు. అంబేద్కర్ నగర్, లోహియానగర్ తదితర ప్రాంతాల్లో శ్రీ గణేష్ జన్మదిన వేడుకలను అట్టహాసంగా నిర్వహించారు. శ్రీ గణేష్ పుట్టినరోజును పురస్కరించుకుని బస్తీవాసులతో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు చేశారు. అనంతరం లీ ప్యాలెస్ లో జరిగిన శ్రీ గణేష్ జన్మదిన వేడుకల్లో ఆర్డీ నగేష్ యాదవ్ తన టీం సభ్యులతో కలిసి శ్రీ గణేష్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. మరో సీనియర్ నాయకుడు బాబురావు ఆధ్వర్యంలో అంబేద్కర్ నగర్ లో శ్రీ గణేష్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఆర్డీ నగేష్ యాదవ్ పాల్గొని కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. అందరూ కలిసికట్టుగా వేడుకలు నిర్వహించడం జరుగుతుందని బాబురావు తెలిపారు. ఈ కార్యక్రమంలో పంగారాజయ్య, స్వామి, నరసింహరావు, రామకృష్ణ, పరశురాం, సంతోషి, బాబమ్మ, లక్ష్మి, లింగమ్మ, జ్యోతి, ఎల్లమ్మ, ఆశీర్వాదం, పాషా సల్మాన్ తదితరులు పాల్గొన్నారు. మోంటా డివిజన్ లో చిర్రబైన కుటుంబీకులతో పాటు పలువురు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మోంటా డివిజన్ సీటును ఆశిస్తున్న వారిలో ఉన్నారు. దీంతో రానున్న ఎన్నికలే లక్ష్యంగా పెట్టుకున్న పలువురు సీనియర్ నాయకులు ఎమ్మెల్యే శ్రీ గణేష్ ను ఆకట్టుకునేలా వేడుకలు నిర్వహించేందుకు పోటీ పడ్డారు. ఒకరిని మించి ఒకరన్నట్లుగా శ్రీ గణేష్ కు జన్మదిన వేడుకలు నిర్వహించారు. కంటోన్మెంట్ 3వ వార్డు సీనియర్ నాయకులంతా కలిసికట్టుగా ఎమ్మెల్యే శ్రీ గణేష్ జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారు. తన గెలుపులో కీలక పాత్ర పోషించిన వారిని చూసిన శ్రీ గణేష్ ఆప్యాయంగా ఆలింగనం చేసుకుని అభినందనలు తెలిపారు. 2వ వార్డు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు శాంసన్ రాజు ఆధ్వర్యంలో పలువురు సీనియర్ నాయకులు ఎమ్మెల్యే శ్రీ గణేష్ లీ ప్యాలెస్ లో కలిసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారికి అభినందనలు తెలుపుతూ ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ శ్రీ గణేష్ సంతోషాన్ని పంచుకున్నారు. యాదగిరి, నాగరాజు, అష్రఫ్, శ్రీనివాస్, సత్యనారాయణ, అన్నానగర్ మురళి, అస్గర్, అజయ్, పాండు, నరసింహ తదితరులు శాంసన్ రాజు వెంటనే శ్రీ గణేష్ ను కలిసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. కంటోన్మెంట్ 4వ వార్డు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఎస్ వెంకటేష్ శ్రీ గణేష్ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని దారిపొడున ఫ్లెక్సీలతో నింపి శ్రీ గణేష్ పై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. లీ ప్యాలెస్ లో శ్రీ గణేష్ కలిసి శుభాకాంక్షలు ఎస్ వెంకటేష్ తెలిపారు. పికెట్ చౌరస్తా నుంచి ఏఓసీ రోడ్ వరకు శ్రీ గణేష్ పుట్టిన శుభాకాంక్షలు చెప్తూ ఫ్లెక్సీలతో వెంకటేష్ ఆకట్టుకున్నారు.
నిత్యం శ్రీ గణేష్ వెంట ఉంటూ వార్డు పర్యటనలో పాల్గొంటూ శ్రీ గణేష్ కు అభిమానులుగా మారిన 7వ వార్డు నాయకుడు తేజ్పాల్ శ్రీ గణేష్ జన్మదిన వేడుకలు పురస్కరించుకుని లీ ప్యాలెస్ లో శ్రీ గణేష్ వెంట ఉంటూ వేడుకలు పర్యవేక్షించారు. సెలవుతో సత్కరించి స్వీట్లు తినిపించి పుట్టినరోజు శుభాకాంక్షలు తేజ్పాల్ అనే టీం సభ్యులు తెలిపారు. పలు వార్డుల నుంచి వచ్చిన నాయకులను శ్రీ గణేష్ కు పరిచయం చేస్తూ స్టేజ్ వద్ద ఏర్పాట్లు నిమగ్నమయ్యారు. సదానంద్ గౌడ్, రమేష్లతో పాటు పలువురు పాల్గొన్నారు. కంటోన్మెంట్ 4వ వార్డులో శ్రీ గణేష్ అభిమాని మారేడుపల్లి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం మాజీ ధర్మకర్త జోగుల భాస్కర్ పలు చోట్ల శ్రీ గణేష్ కు పుట్టిన శుభాకాంక్షలు తెలుపుతూ ఫ్లెక్స్లతో ఆకట్టుకున్నారు. లీ ప్యాలెస్ లో జరిగిన వేడుకల్లో పాల్గొని శ్రీ గణేష్ కు శుభాకాంక్షలను జోగుల భాస్కర్ తెలిపారు. కంటోన్మెంట్ 7వ వార్డు మహిళా నాయకురాలు నాగినేని సరిత భారీ కేక్ గజమాలతో తన అనుచర వర్గంతో తరలివచ్చి శ్రీ గణేష్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. స్టేజ్ వద్ద భారీ కేక్ ను శ్రీ గణేష్ కట్ చేయించి వేడుకలు నిర్వహించారు. గజమాల వేసి సాల్వతో సత్కరించి శ్రీ గణేష్ పై ఉన్న అభిమానాన్ని నాగినేని సరిత చాటుకున్నారు. శ్రీ గణేష్ సైతం నాగినేని సరితకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ కేక్ తినిపించి అభినందించారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ను గజమాలతో సత్కరించి శ్రీ గణేష్ పై ఉన్న అభిమానాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఆనంద్ బాబు చాటుకున్నారు. శ్రీ గణేష్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని లీ ప్యాలెస్ లో జరిగిన కార్యక్రమంలో ఆనంద్ బాబు తన అనుచర వర్గంతో కలిసి పాల్గొన్నారు. తన వెంట తెచ్చుకున్న కేక్ ను శ్రీ గణేష్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం భారీ తులసి గజమాలతో శ్రీ గణేష్ ను ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే శ్రీ గణేష్ కు శుభాకాంక్షలు తెలిపేందుకు కాంగ్రెస్ నాయకులంతా పోటీ పడ్డారు. ఆనంద్ బాబు గజమాలతో సత్కరించి శ్రీ గణేష్ ను ఆకట్టుకున్నారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలో శ్రీ గణేష్ జన్మదిన వేడుకలను అభిమానులు ఘనంగా నిర్వహించారు. కేకులు, శాల్వా పేరుతో డబ్బులు వృధా చేయకుండా ఆ నాయకుడు వందలాది మంది అనాథ విద్యార్థులకు అన్నదానం నిర్వహించి ప్రశంసలు అందుకున్నారు. బోయినపల్లి మార్కెట్ యార్డ్ మాజీ డైరెక్టర్ ప్రభాకర్ మంగళవారం తారా ఫౌండేషన్ లో శ్రీ గణేష్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. విద్యార్థుల మధ్య కేక్ కట్ చేసి శ్రీ గణేష్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం విద్యార్థులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనాథ విద్యార్థుల మధ్య శ్రీ గణేష్ జన్మదిన వేడుకలు నిర్వహించడం సంతోషంగా ఉందని ప్రభాకర్ ఆనందాన్ని వ్యక్తం చేశారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ మాదిగ దండోర రాష్ట్ర అధ్యక్షుడు దైద శ్యామ్ సుందర్ మాదిగ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. తన అనుచర వర్గంతో కలిసి లీ ప్యాలెస్ కు చేరుకుని ఎమ్మెల్యేను కలిశారు. శాలువతో సత్కరించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. తన గెలుపు కొరకు ఎన్నికల్లో పనిచేసిన ప్రతి ఒక్కరిని పేరు పేరున పలకరిస్తూ శ్రీ గణేష్ వారిలో సంతోషాన్ని నింపారు. దైద శ్యామ్ సుందర్ తో పాటు భాస్కర్ తదితరులు శ్రీ గణేష్ ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఉన్నారు. ఎమ్మెల్యే శ్రీ గణేష్ పుట్టినరోజును పురస్కరించుకుని మారేడుపల్లి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం మాజీ ధర్మకర్త గూజా నాగేంద్ర యాదవ్ పార్టీ కార్యాలయంలో శ్రీ గణేష్ ను కలిసి ఘనంగా సన్మానించి నోరు తీపు చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే శ్రీ గణేష్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని బోయినపల్లి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ముప్పిడి గోపాల్ శ్రీ గణేష్ ను కలిసి శాల్వతో సత్కరించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. లీ ప్యాలెస్ లో జరిగిన కార్యక్రమంలో ముప్పిడి గోపాల్ తన అనుచర వర్గంతో కలిసి పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ యూత్ నాయకుడు మారుతి గౌడ్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ కు కలిసి జ్ఞాపికను అందజేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. లీ ప్యాలెస్ లో జరిగిన వేడుకల్లో మారుతి గౌడ్ తన అనుచర వర్గంతో కలిసి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్నారు. కంటోన్మెంట్ 4వ వార్డ్ పికెట్ అంబేద్కర్ సేవా సంఘం హరిజన బస్తీ అసోసియేషన్ సభ్యులు లీ ప్యాలెస్ లో ఎమ్మెల్యే శ్రీ గణేష్ ను కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సాయి కుమార్, రాకేష్, నవీన్, హరిప్రసాద్, స్వరూప్, ధనంజయ, ప్రమోద్, రాజశేఖర్ తదితరులు శ్రీ గణేష్ ను కలిసిన వారిలో ఉన్నారు. శ్రీ వెంకటేశ్వర పెరుమాల్ దేవస్థాన కమిటీ సభ్యులంతా ఎమ్మెల్యే శ్రీ గణేష్ ను తుకారం గేట్లోని ఆయన నివాసంలో కలిసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆలయ అర్చకులు సారథి పంతులు ఎమ్మెల్యే శ్రీ గణేష్ కు ఆశీర్వచనాలు చేశారు. చైర్మన్ నరసారెడ్డి, ధర్మకర్తలు నరేష్, కాసిరెడ్డి, సురేష్ తేజ్పాల్ తో పాటు చింతపండు మల్లేష్, గోవింద్ తదితరులు ఎమ్మెల్యేలు కలిసి శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఉన్నారు. ఉద్యమ నాయకుడిగా రంగా రవీంద్ర గుప్తా లీ ప్యాలెస్ లో సందడి చేశారు. ఎమ్మెల్యే శ్రీ గణేష్ జన్మదినోత్సవ సందర్భంగా నవ్వులు పోయిస్తూ శ్రీ గణేష్ ను అలరించారు. శాల్వతో సత్కరించి పుట్టినరోజు శుభాకాంక్షలను రంగా రవీంద్ర గుప్తా తెలిపారు. నాడు శ్రీ గణేష్ గెలుపు కొరకు ప్రచారంలో హోరెత్తిచ్చిన రేపాల వెంకటేశ్వర్లు శ్రీ గణేష్ పుట్టినరోజు వేడుకల్లో ఆయనతో చేసిన సందడి అంతా ఇంత కాదు. పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న వారికి చాక్లెట్లను అందజేస్తూ వారిలో జోషి నింపారు. ఏమాత్రం మొహమాటం లేకుండా పెద్ద పెట్ట నిండా చాక్లెట్లు తీసుకొచ్చి కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి అందజేశారు. ఈ సందర్భంగా స్టేజ్ వద్ద వక్తగా వ్యవహరిస్తూ అలరించారు. మోండా డివిజన్ రెంజిమెటల్ బజార్కు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మురియన్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ కు లీ ప్యాలెస్ లో కలిసి శాలువతో సత్కరించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. కేక్ కట్ చేసి పలుచోట్ల ఎమ్మెల్యే శ్రీ గణేష్ కు జన్మదిన వేడుకలు నిర్వహించినట్లు మరియన్ తెలిపారు. మోండా డివిజన్ అంబేద్కర్ నగర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు నర్సింగ్ అంబేద్కర్ నగర్ వాసులతో కలిసి ఎమ్మెల్యే శ్రీ గణేష్ ను కలిశారు. శాలువతో సత్కరించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. తనపై చూపిస్తున్న ఆదర అభిమానులు శ్రీ గణేష్ సంతోషం వ్యక్తం చేశారు.
ఎమ్మెల్యే శ్రీ గణేష్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని అన్నానగర్లోని డయాలసిస్ సెంటర్లో పలువురికి ఫ్రూట్స్ బిస్కెట్లను నాగేష్ యాదవ్ అందజేశారు. వినోద్ కుమార్, శంకర్, ధర్మేందర్లో కలిసికట్టుగా డయాలసిస్ సెంటర్లో సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని నాగేష్ యాదవ్ తెలిపారు. ఉద్యమ నాయకుడు బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు డప్పుల శేఖర్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. పుట్టినరోజును పురస్కరించుకొని బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గజ్జల నగేష్ నివాసంలో వేడుకలు అట్టహాసంగా జరిపారు. గజ్జల నగేష్ సమక్షంలో కేక్ కట్ చేసి వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా గజ్జల నగేష్ వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. న్యూ బోయిన్పల్లి ప్రభుత్వ పాఠశాలలో క్రీడా సామాగ్రిని బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్ పంపిణీ చేశారు. శ్రీ గణేష్ పుట్టినరోజును పురస్కరించుకొని క్రీడాకారుల కోసం జంపన్న తన వంతు సహకారాన్ని అందించారు. ఎమ్మెల్యే శ్రీ గణేష్ పుట్టినరోజును పురస్కరించుకొని ఓ అభిమాని తన రక్తంతో తయారు చేసిన శ్రీ గణేష్ ఫోటో పెయింటింగ్ ను అందించారు. ఆయన గెలుపులో ప్రముఖ పాత్ర పోషించిన ఆ యువకుడు తన వంతుగా తన అభిమానాన్ని తెలియజేస్తూ ఆ ఫోటో ఫ్రేమ్ ను రూపొందించి అందించగా శ్రీ గణేష్ అతని అభిమానంపై కృతజ్ఞతలు తెలియజేశారు. కంటర్మెంట్ 3వ వార్డు అంబేద్కర్ నగర్లో శ్రీ గణేష్ పుట్టినరోజు పురస్కరించుకుని స్థానికులు సంబరాలు నిర్వహించారు. మట్ఫోర్ట్ అంబేద్కర్ హౌస్ లో అంబేద్కర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సాంబా అశోక్ నేతృత్వంలో శ్రీ గణేష్ చిత్రపటం వద్ద కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించడంతో పాటు లీ ప్యాలెస్ లో ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు టీం సభ్యులు తెలియజేశారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.